చూస్తున్నాం ఈ ఏషియాలో యుద్ధ పరిస్థితులన్నీ కూడా. ఈ సమయంలో అంబేద్కర్ చెప్పిన గొప్ప స్టేట్మెంట్, ఒక కొటేషన్ జ్ఞాపకొస్తుందండి. ఆయన చెప్తాడు, హిస్టరీ షోస్ వేర్ ఎథిక్స్ అండ్ ఎకనామిక్స్ కమ్ ఇన్ కాన్ఫ్లిక్ట్, విక్టరీ ఈజ్ ఆల్వేస్ విత్ ఎకనామిక్స్ అంటాడు. అది ఈరోజు యుద్ధం చూస్తున్నట్టు నిజం అనిపిస్తుంది. అంతే కదా, మీకు ఏమవుతుందంటే చూడండి, అంటే విలువలు అదే అర్థశాస్త్రం. అంటే అర్థశాస్త్రం అంటే మనీ అని, సంపద. ఆ వెల్త్ విలువలు రెండు పోల్చుకుంటే అతను చెప్పేది ఫైనల్ గా రెండు కానీ ఎప్పుడున్నా రెండు జనరల్లీ దే నెవర్ గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, దే నెవర్ గో టుగెదర్. ఎప్పుడు ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. ఆయన చెప్పింది ఏంటంటే, కానీ సమయం వస్తే వాళ్ళు ఏదైనా రెండింటికి విభేదం వస్తే మాత్రం ఇంటి మధ్య అది ఎకనామిక్స్ గెలుస్తుంది తప్ప ఎథిక్స్ గెలదంటాడు. నిజమే, ఎందుకంటే విలువలు గెలవు. ఎప్పుడు ఏం గెలుస్తుందంటే ఈ సంపదే గెలుస్తుంది. ఈ అంటే మెటీరియల్ బెనిఫిట్స్ అంటే ఆ మెటీరియల్ బెనిఫిట్స్ గెలుస్తుంది అనడానికి చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్. ఈ రోజు ఆ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధమే మనకి. మీరు చూడండి, యూరోపియన్ కంట్రీస్ కానీ ప్రపంచంలో చాలా దేశాలన్నీ కూడా అమెరికా చేస్తున్న తప్పుని అనలేదు. నిజానికి ఏంటంటే అమెరికా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడం, ఇరాన్ మీద కరవడం, ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద యుద్ధం చేయడం, అవన్నీ ఏంటంటే ఒక విధంగా తప్పే. తప్పు అయినప్పటికీ యూరోపియన్ దేశాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు కాముకున్నాయంటే, సపోర్ట్ చేసే ఎందుకు చేసాయంటే ఒకే ఒక కారణం అండి. ఇందా చెప్పారే ఇప్పుడు అంబేద్కర్ చేసేయమని చెప్పించి కొటేషన్, మెటీరియల్ బెనిఫిట్స్. కానీ ఈ రోజు ఏమైందంటే ఫైనల్ గా గెలిచేది మాత్రం ఎథిక్స్. చివరికి చూసిన ఈ రోజు రియలైజ్ అయ్యారు, ఎప్పుడైతే తమ వరకు వచ్చిందో, తమకు ఇబ్బంది పడుతుంది. మన అన్ని దేశాలు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నాయో యుద్ధం వలన ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాయి అనేసరికి ఇప్పుడు అందరూ కూడా జ్ఞానోదయం అయింది. సో అందుకనే చూసారా, అంటే ఆ మహానుభావుడు చెప్పిన అంబేద్కర్ ఏనాడు అన్న మాట ఈరోజు ప్రతి చోట అది ప్రూవ్ అవుతుంది, రుజువు అవుతుంది. సో దానికి గొప్ప సాక్ష్యం నేటి యుద్ధం.